ఏంటి ఎండలో గొడుగు పట్టుకొని ఎళ్తున్నాం అనుకుంటున్నారా? ఫుల్ హెవీ ఎండలండి. అసలు మరీ ఘోరంగా ఉన్నాయి. అండ్ మెయిన్‌లీ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. సో, మేమైతే ఇప్పుడు టెంపుల్‌కెళ్తున్నామనమాట. అందుకే ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే అంబ్రెల్లా తీసుకొనెళ్తున్నాం. యాక్చువల్‌గా టుడే మా అన్నయ్యతో టెంపుల్‌కెళ్ళాల్సిందనమాట. అన్నయ్యకి సడెన్‌గా వర్కొస్తే ఇంక మేమే మా ఇంటి పక్కన టెంపుల్ ఉందనమాట. సో, వాకబుల్ డిస్టెన్సే అందుకే నడుచుకొని ఎళ్ళాం టెంపుల్‌కి. అండ్ మెయిన్‌లీ సాడ్ థింగ్ ఏంటో తెలుసా? నాకిక్కడ హనుమాన్ టెంపుల్ ఉందని నాకు ఈ రోజు వరకు నాకు తెలియదు. ఈరోజు హనుమాన్ జయంతి టెంపుల్‌కెళ్ళాలంటే నాకిక్కడే ఉందని తెలిసింది. మండే టైమ్స్ శివాలయంకెళ్తుంటా. ఇంకా సాటర్‌డే వస్తే శనేశ్వరుని టెంపుల్ ఉందనమాట అక్కడే. సో, అక్కడ ఉన్న టెంపుల్స్‌కి అన్నీ ఎళ్ళొచ్చాను కానీ అక్కడ టెంపుల్ ఉందని నేను గుర్తించలేకపోయాను. అది ఒక సాడ్ థింగ్ నాకు. అండ్ మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇంకా దేవుడి హారతి అయితే తీసుకొని ఇంకా కుంకుమ పెట్టుకొని బయటకైతే వచ్చేసాం మేము. ఇంకా బయటకొస్తే ఇంకా అక్కడ ప్రసాదం అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది గదా! కానీ కొంచెం అయితే ఉన్నింది. మా కోసం లక్కీగా దేవుడు ఉంచారు. ఇంకా ప్రసాదం తినేసి మేమైతే అక్కడే కూర్చున్నాం. చెట్లు పెద్దగా ఉన్నాయి. చాలా పీస్‌గా చల్ల గాలి చాలా ప్రశాంతంగా ఉన్నింది మాకక్కడ. మీరు గన వెళ్తే టెంపుల్‌కి ప్రసాదం కోసం వెళ్తారా? టెంపుల్‌కెళ్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేనైతే రెండిటికి ఎళ్తాననమాట. ఎందుకంటే భక్తి గూడా ఉంది నాకు. సో గైస్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.